మీతో కో ఆర్టిస్టులు హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఉండేదమ్మా వాతావరణం? ఎందుకంటే మీరు చేసిన సినిమాలన్నీ పెద్ద పెద్ద సినిమాలు, రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు, అనుష్క, అరుంధతిలో అనుష్క, ఇలా చేసింది కూడా అందరు కాంబినేషన్లో పడ్డాయి మీకు వేషాలు. వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆన్ సెట్స్? మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళండి. వాళ్ళ పేర్లు నేను చెప్పను. చాలా బాగున్న వాళ్ళు అనుష్క, సౌందర్య, వీళ్ళందరూ కూడా అసలు మేము తీసుకుంటున్న పేమెంట్లు ఏంటి, మేమేంటి అన్నట్టు ఎప్పుడు లేరండి. ఉదాహరణకి ఇప్పుడు చెప్పండి, నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నా, మీరు ఒక స్టూల్ మీదో బియ్య బస్తా మీద కూర్చున్నారనుకోండి, లేదు నేను బియ్య బస్తా మీద కూర్చున్నా, మీరు అనుష్క, లేచి తన కుర్చీ ఆఫర్ ఇవ్వగలిగినంత మర్యాద చేసే మా వ్యక్తులు వాళ్ళు. ఓకే, అంటే అది సెట్ కదా, ఎక్కడ కూర్చుంటే ఏం లేని కబుక్కుని ఎక్కడో చుట్టూ కూర్చుంటాం అనుకోండి, తను కుర్చీలో కూర్చుంది. ఆ టైంలో ఒక ఆర్టిస్ట్ వస్తే లేచి ఆ కుర్చీ ఆఫర్ చేసి, మీరు పెద్దవాళ్ళు మీరు కూర్చోండి అనే గౌరవమే ఇచ్చారు తప్ప మేము చాలా లెవెల్ అన్నట్టు లేదండి. అసలు నాకు తెలియదండి, అట్లా నేను చూడలేదు వాళ్ళని. సౌందర్య కూడా చాలా లవ్లీగా ఉండేదండి, చాలా. ఓకే. ఆ తర్వాత శ్రీదేవి గారి విషయంలో నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. చెప్పండి. నేను తనతో సినిమా చేయలేదు, విడిగా కూడా ఎప్పుడు చూడలేదు. అప్పుడు అమ్మాయి పేరేంటండి, వాళ్ళ చెల్లెలు మహేశ్వరితో నేను ఒక సినిమా చేస్తున్నా, తిరుమల తిరుపతి వెంకటేశ. అవును, ఆ సినిమా చేస్తున్నాను. కోటగారి వైఫ్ క్యారెక్టర్, అందులో కోవై సరళ గారు, రోజా గారు, మీ కూతురు మహేశ్వరి, వీళ్ళ ముగ్గురు నా కూతుళ్ళు. ఆ సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవి గారు హైదరాబాద్ వచ్చారు. నేను అమ్మాయిని అడిగాను, నేను చూడాలి నేను శ్రీదేవి గారిని ఒకసారి, నన్ను తీసుకెళ్తామమ్మా అన్నాను. వైనాట్ నేను తీసుకెళ్తానండి అని తీసుకెళ్ళారు. ఇక్కడెక్కడో హోటల్ రూము తీసుకెళ్తే చాలా నార్మల్గా ఏమీ అలంకరించుకోకుండా ఒక వైట్ నైటీతో సింపుల్గా కూర్చొని ఉంది అమ్మాయి. నన్ను తీసుకెళ్ళారు, లోపలికి తీసుకెళ్ళింది. నేనేవో ఫ్రూట్స్ పట్టుకొని వెళ్ళాను, తీసుకున్నది. నన్ను కూర్చోబెట్టింది, తను కూర్చోట్లేదండి. శ్రీదేవి అండి. నేను లేచాను, మమ్మ కూర్చోండి అమ్మా అని. లేదు మా అమ్మ లాంటి వాళ్ళమ్మా మీరు, కూర్చోండి. సో అంటే నేను అనేది వాళ్ళు ఎంత ఎదిగారో వాళ్ళ సంస్కారం అంత ఎదిగింది. ఎక్కడ ఇల్ట్రీట్ చేయడం కానీ ఎదగని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చేస్తారు కొద్దిగా, చేస్తారు. అవన్నీ చూశాను. ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకోవడం, అంతేలేండి, అవసరం లేదు. ఓకే, ముందే చెప్పాను నేను మంచి విషయాలే చెప్పుకుందామని. ఆఫ్ కోర్స్. ఆ ఎదగని వాళ్ళు అవుట్ ఫోకస్లోకి వెళ్ళిపోయారు, మనకు పేర్లు కూడా గుర్తులేని స్థితికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు టీవీ సీరియల్స్ కూడా చేశారు. ఆ తర్వాత ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వాళ్ళల్లో మన ఆమని కూడానండి, వెరీ గుడ్ బిహేవియర్ అండి. ఓకే, అమ్మాయి ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి బిహేవియర్ అండి. ఇప్పటికీ మేము మాట్లాడుకుంటుంటాము, మంచిగా ఉండబట్టే కదా ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్గా ఇప్పటికీ మాట్లాడుకుంటాం, కలిసినప్పుడు చాలా ఎఫెక్షన్గా ఉంటాము. మనం ఈ సినిమా ఇండస్ట్రీలో కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయమ్మా? వర్క్ రాలేదే, ఈ 2 నెలలు ఖాళీ వచ్చింది మనకి, అదే, లేకపోతే మనకి అనుకున్న రెమ్యునరేషన్ ఇవ్వలేదే, వీళ్ళు మనం మాట్లాడుకుంది ఒకటి ఇచ్చింది ఒకటి, ఇవి చాలా ఉంటాయండి ఆర్టిస్టుల జీవితాల్లో. అంతేనా? ఒక పేమెంట్ అనుకొని ప్రొడ్యూసర్ ఒక్కోసారి ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వలేకపోవడం వేరండి. ఇవ్వలేకపోవడం వేరు, ఎగ్గొట్టడం వేరు, రెండు జరుగుతుంటాయి. ఓకే, ఇవ్వలేకపోయిన విషయాన్ని మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడక్కర్లేదు. ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళ గురించి నమస్కారం, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బాధపడలేదా, నా డబ్బులు ఎవరు రాలేదు అని చెప్పి నా ఏ అనుకున్నది రాలేదంటే బాధపడకుండా ఎట్లా ఉంటామండి, బాధపడతాం, బట్ ఏం చేస్తాం. ఓకే, నేను ఎప్పుడూ అసోసియేషన్లో లెటర్ పెట్టలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు. ఒకటే, మంచిగా చూసిన వారికి ఒక నమస్కారం, ఇంకొక రకంగా చూసిన వారికి 2 నమస్కారాలు, అంతే. తప్పితే ఇక్కడ ఎవరు శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు. ఓకే, అది మాత్రం వాస్తవం. అసోసియేషన్లో లైఫ్ మెంబర్ అమ్మా? ఓకే, ఎగ్జిక్యూటివ్గా చేశాను కూడా. అదే అంటే వస్తున్నా, ఎగ్జిక్యూటివ్గా చేసి ఎగ్జిక్యూటివ్ దగ్గర ఆగిపోయారు, ఎందుకని మీకు అవకాశాలు రాలేదా? ఏముంటుందండి దాంట్లో అవకాశం, అసోసియేషన్ ప్రెసిడెంట్ చేయాలని, అబ్బే పదవులు చేయాలని, నాకు అట్లా ఏం లేదండి.
ఎందుకు మన విష్ణుబాబు చేస్తున్నాడు, బాగుంది, అసలు ఈసారి ఓటింగ్ కూడా అక్కర్లేదు, అంతేనా? ఎవరు సమర్థవంతంగా అది చేస్తే చాలండి. దీనికి ఓటింగ్లు ఎందుకండి అసలు అనవసరం. ఎవరన్నా వద్దంటారేంటి? లాస్ట్ టైం ఏదో కాస్త హడావుడి అయింది కదా, మనం చేసుకునే హడావుడిలు అవి అవసరం లేదు. నా మాటగా నేను చెప్పాల్సి వస్తే అసలు అట్లాంటి అవసరమే లేదు. మీరు క్యాపబుల్ అనుకోండి, మీరు చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? అంతేగాని దీనికోసం ఓటింగ్ పెట్టి ఇదంతా ఇప్పుడు అక్కర్లేదని నేను అనుకుంటున్నాను.